సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర ఆలయం శ్రీరామ మందిరంలో ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి మూలమూర్తులకు పంచామృతాలు, పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, బంగారు ఆభరణాలతో సర్వాలంకార భూషితంగా అలంకరించి వార్షికోత్సవ విశేష పూజలను జరిపారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసిన ఋత్వికులు యజ్ఞ, హోమాది వైదిక క్రతువులను వేదోక్తంగా జరిపి అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల రామనామ స్మరణల నడుమ పూర్ణాహుతి గావించారు. భజన కార్యక్రమాలను భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఎంతో వైభవోపేతంగా నిర్వహించిన ఆలయ వార్షికోత్సవ వేడుకల నిర్వాహకులు స్వామివారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నె రాజు, ఆలయ కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, వెంకన్న మరియు కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, బలరాం, పెంటేష్, సందీప్ గౌడ్, మహేష్ తో పాటు బజరంగ్ దళ్, యువజన సంఘం నాయకులు, భక్తులు, గ్రామ యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ స్వాహా. వేసే వాళ్ళు ఉంటే వేస్తారు. బయట ఎవరైనా ఉన్న వాళ్ళు పూర్ణాహుతి అవుతుంది, గుడి లోపలికి రావాలి. భజన వాళ్ళు కూడా ఒక 2 నిమిషాలు సంకీర్తన ఆపి ఈ పూర్ణాహుతి దగ్గరికి రావాలి. సంకీర్తనలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక 2 నిమిషాలు సంకీర్తన ఆపి ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం అందరూ తాకి నమస్కారం చేసుకుంటామా. ఎవరైనా రూపాయి సిక్కలు వేసే వాళ్ళు ఉంటే దాంట్లోనే వేయండి. ఆ ఇషరాకుల్లో హర నమ పార్వతీ పదదే హర హర మహాదేవ హర రాజా రామచంద్ర భగవానికి. గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఒక 100 మంది దగ్గరలో ఉండొచ్చు. గట్టిగా చెప్పాలి. పవన సుత వీర హనుమానికి, రాజా రామచంద్ర భగవానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. సప్తజానీరావృణస్వాహ అగ్నజయ సప్తహోత్రమదైతం నమః. అది పంతులు గారి చేతిలో ఇచ్చేసేయండి. పంతులు గారికి ఇచ్చేసేయండి. అందరూ కూడా చేతులు జోడించుకొని నిలబడండి. అందరు చేతులు మొక్కురు ఇట్లా. మోక్షానం దివో అరతిం పృథివ్యావేశ్వనరమృదాయ జాతమగ్నిమాత్ కవిగో సమ్రాజపదధింజనానామాసన్నామాత్రం జనయంత దేవాః. యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాః. దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇతి. वल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् स्वाहा।
జరిగింది. ఈ యొక్క రామాలయం కమిటీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, పిల్లలు అందరూ, గ్రామ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మన ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్యరాజు గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ శంకన్న గారు, ఆలయ కమిటీ నారాయణ రెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు, గ్రామ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున రామాలయంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరియు మాజీ సర్పంచ్ శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో, హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం ఫస్ట్ రాములవారికి, లక్ష్మణునికి, గణపతికి, ఆంజనేయ స్వామికి, సీతకు అందరికీ అభిషేకం చేసి తర్వాత పూజ చేసి యజ్ఞ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగింది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంలో దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మా గ్రామ ప్రజలందరూ ఇది పార్టీలకు ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేసినా మా ఊళ్ళో అంతా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు మన రుద్రారం గ్రామంలో గల శ్రీ రామాంజనేయ స్వామి ఆలయంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా మన గ్రామ పెద్దలు సర్పంచ్ సుధీరెడ్డి గారు మరియు ఉప సర్పంచ్ యాదయ్య గారు, ఎంపీటీసీలు మల్లెరాజు గారు మరియు హరిప్రసాద్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ వెంకన్న గారు మరియు గ్రామానికి సంబంధించిన యువజన సంఘాలు చివరిలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాము కనుక ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మా ఆలయ కమిటీ తరఫున తెలుపుతున్నాము. జై శ్రీరామ్.